ఆ గణపతే నమ. ఏవండి, భగవంతుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? మనం గుడికి వెళ్తాము, ఇంట్లో పూజ చేస్తాము, ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ ద్వారా తెలపండి. ఒక భక్తుడికి ఇలాంటి ప్రశ్నే మొదలైంది. అతను రోజు గుడికి వెళ్తూ ఉంటాడు, రోజు వెళ్తాడు, కానీ అతని మనసులో అసంతృప్తి. ఎందుకంటే భగవంతుడు అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు, ఏమి ఉలుకు పలుకు లేకుండా జరుగుతున్నవన్నీ అన్యాయాల్ని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఒకరోజు ఏమవుతుందంటే, ఒక అతను లోపలికి ఇంకొక అతను వెంబడిస్తూ కొట్టడానికి పరిగెడతాడు. అది చూసి ఈ భక్తుడికి, అమ్మో అతను కొడుతూ ఉన్నాడు, గుడిలో వచ్చి లోపల దూరి కొడుతూ ఉన్నాడు, ఈ భగవంతుడేంటి అస్సలు ఉలకడు పలకడు, అతన్ని శిక్షించాలి కదా కొట్టే అతన్ని అని అనుకుంటూ, అదే నేనైతే వెంటనే శిక్షించేదాన్ని, నాకే ఆ శక్తులుంటే అని అనుకుంటాడు. అప్పుడు భగవంతుడు ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహము ఒక్క పెద్ద వెలుగొస్తుందండి. ఆ వెలుగులో నుంచి ఇతనిలో మనసులో ఒక మాట వినబడుతుంది. సరే భక్తుడా, నువ్వు వచ్చి నా స్థానంలో ఉండు, చూస్తూ ఉండు, నేను నీ స్థానంలో ఉంటాను అని అంటాడు. నేను భక్తుడుగా ఉంటాను, నువ్వు భగవంతుడిగా లోపలికి వచ్చి నాలాగా నిలబడి ఉండు, కానీ ఒక షరతు, ఒప్పుకుంటావా అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, సరే సరే, నేను నీ స్థానంలో ఉండి చూస్తూ ఉంటాను అని ఒప్పుకుంటాడు. షరత్ ఏంటో తెలుసా? మౌనంగా ఉండాలి, మౌనం ఉల్లంఘన జరగకూడదు, ఏమి జరిగినా చూస్తూ ఉండాలి అని షరతు పెడతాడు. అందుకు ఆ భక్తుడు సరే అంటాడు. ఇంతలో ఒక ధనవంతుడు గుడిలోకి వచ్చి పూజ చేస్తూ తన చేతిలో ఉన్న డబ్బున్న పర్సుని మరిచిపోయి వెళ్ళిపోతాడు. అక్కడే పక్కన ఒక పేద భక్తుడు అది చూసి ఆ డబ్బు పర్సును తీసుకుంటూ, స్వామి, ఈ రోజు నా బిడ్డల ఆకలి తీరుతుంది, ఈ పర్సు దొరికింది, నేను తీసుకువెళతాను అంటూ వెళ్ళిపోతాడు. కానీ అక్కడే మూడో మనిషి ఒకతను చూస్తూ ఉంటాడు. అతనేమనుకుంటాడు, అయ్యో ఆ పేదవాడు పర్సు తీసుకెళ్తున్నాడు, కానీ ఆ దొంగతనం నా పైకి వస్తుందేమో, నేనెందుకు ఇక్కడ ఉండడం అనేసి అతను పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అదే వెళ్ళిపోయిన ధనవంతుడు తిరిగి వచ్చి, అరే పారిపోతున్నాడు, ఇతనే దొంగ అనుకొని ఆ పారిపోతున్న అతన్ని కొట్టడానికి వెంబడిస్తాడు ఆ ధనవంతుడు. ఈ గర్భగుడిలో దేవుడి రూపంలో ఉన్న భక్తుడు ఏం చేస్తాడు? ఇంకా ఆగలేదు కదా, చూశాడు కదా, పర్సు తీసుకెళ్ళింది పేదవాడు కదా, కానీ ఇతను భయపడి పారిపోతున్నాడు. అందుకని ఇతను ఉండపట్టలేక వెంటనే అరుస్తాడు, అయ్యో ఆగవయ్య, నీ పర్సు తీసుకున్నది ఆ పేదవాడు, ఇతను కాదు అని చెప్తాడు. ఇంకా అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. నేను మౌనంగా వహించమన్నాను కదా, నువ్వు మౌనం ఉల్లంఘించావు, అందుకని ఏం జరిగిందో తెలుసా? ఈ పేదవాడి పిల్లల ఆకలి తీరలేదు. పైపెచ్చు ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, అతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ డబ్బులు ఖర్చు చేయవలసి ఉంది, అందుకోసం అతను డబ్బులు, అది జరగలేదు కదా. నేను మౌనంగా ఉన్నానంటే అర్థమేంటి? చేత కాక కాదు, ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించేటట్టు చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. తెలిసిందా? అవునండి, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, మనం ఇన్ని చేస్తున్నాము, ఇంత చేసినా కష్టాలు ఎందుకు, నష్టాలు ఎందుకు, ఎందుకు ఆయన ఉలకడు పలకడు అనుకుంటాం కదా. కానీ నిజమేనండి, ఆయన ప్రణాళిక వేరేగా ఉంటుంది. ఆయనకి అన్నీ తెలుసు, సర్వాంతర్యామి, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించేటట్టు చేస్తూ ఉంటాడు. మన కర్మలు మనం అనుభవించాలి కదా, మనం చేసుకున్నది పొందాలి కదా. అందుకేనండి మనకి తొందర ఎక్కువ, వేటిని నమ్మం కదా. భగవంతుణ్ణి ఎప్పుడూ నమ్ముతూ ఉండాలి, మనల్ని మనం నమ్మాలి. తెలిసిందా? మీ అభిప్రాయాలు తెలపండి. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.